నా దేశమే ఫస్ట్ అనుకునేటటువంటి వాళ్ళే దేశాలకు కావాలి. భారతదేశం అలా చేయబట్టినే నరేంద్ర మోడీ వచ్చాడు. 12,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ని 50,00,000 కోట్లకు తీసుకెళ్లాడు. నెలకి 1,50,000 కోట్ల రూపాయలు చెప్పిన జీఎస్టీ ద్వారా ఆదాయం తీసుకురావడం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాడు. టూరిజం డెవలప్ అయింది, వివిధ సెక్టార్లు డెవలప్ అయినాయి. ఇవాళ ప్రపంచంలో టాప్ 4కి ఆర్థిక వ్యవస్థ చేరింది. ట్రంప్ ఇప్పుడు అదే కాన్సెప్ట్ తీసుకొచ్చినాడు. ఆ మగ అన్నటువంటి పేరుతో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నటువంటి పేరుతో తీసుకొస్తున్నటువంటి మాగా సిస్టమ్ ఏదైతే ఉందో అక్కడ అతని దేశ ప్రయోజనాల కోసమే పూర్తిగా, అందుకోసం మనల్ని ఇబ్బంది పెడుతున్నాడు, అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. ఎస్, వాళ్ళ దేశం వాళ్ళకి ఫస్ట్ అది ఉండాలి. ఇప్పుడు జపాన్లో కొత్తగా మహిళా ప్రధానమంత్రి ఆలోచన కూడా అదే. జపాన్ నుండి శరణార్థులుగా వచ్చేటటువంటి వాళ్ళని ఇక అనుమతించబోము. చొరబాటుదారుల్ని శరణార్థులుగా మార్చబోము. ఈవెన్ శరణార్థులుగా ఉన్నటువంటి వాళ్ళని కూడా తిప్పి పంపిస్తాం. కొత్తగా ఎవరిని అనుమతించబోం. అట్లాగే మత పిచ్చని రాజేసే వాళ్ళని దేశం నుంచి పంపించేస్తాం. ఇది ఆమె చెప్తున్నటువంటి. అంటే ఇప్పుడు జపాన్లో మరొక ట్రంప్ వచ్చినట్టు అనమాట, మరొక మోడీ వస్తున్నట్టు అనమాట.